కొంతమంది ఉంటారు ఎప్పుడు ఒకరిని వాళ్ళ పేర్లు ఉండగా వాళ్ళు కొత్త కొత్త పేర్లు పెడతారు. అది పొట్టిది, ఇది పొడుగుది, అది ఎర్రది, ఇది కర్రది, అది గుడ్లది, ఇది గూంది, ఇలా పేర్లు పెడతారు. ఇంకోరికి చెప్పుకుంటా పేర్లు పెట్టి పిలుస్తారు. ఇంకోరికి చెప్పింది తిని వచ్చి లచ్చక్క నేను గిట్లా అన్నది, ఏమన్నది, నిన్ను కర్రది అన్నది, అబ్బా నన్ను గిట్లా అంటావు. ఆ ముచ్చటిని వచ్చి ఆమెకు చెప్పరాక మనసులో పట్టది, నిన్ను కర్రది అన్నది, నేను కర్రది అని తిట్టిందని అని ఈమెకు చెప్పింది. అబ్బా నన్ను నువ్వు కర్రదని అంటావా, దాన్ని నేను అనరాక నేను ఎక్కడ ఇడిచి పెడతా అని ఈమెకు కడుపులో మండుతుంది. అది ఎప్పుడు కలుగుతుంది నాకు, అది ఎప్పుడు బయటకు వస్తుంది, అది ఎప్పుడు కలుగుతుంది, దాన్ని తిట్టాల నేను అని ఈమెకు అనిపిస్తుంది. ఇంత ఇంకో ఆమె అది అంతట్లకే అది వచ్చింది. ఇంకో ఆమె అంతట్లకే ఇంకో ఆమె వచ్చి పిల్ల మంచిగా ఉన్నావా అన్నది. మంచిగా ఉన్నానా, మంచిగా ఉన్నా, నేను ఎట్లా కనపడుతున్నా, నేను మీ లెక్కున్నానా, నేను కర్రెగా ఉంటుంది, నేను మీ లెక్కున్నానా, నన్ను మీరు కర్రెదే అంటారు కదా, నేను ఎప్పుడన్నా పిల్ల కర్రెదా అని, అయ్యో అనేవాళ్ళు అంటారు కదా, అది ఎర్రగా ఉంటే నన్ను అందుకే కర్రెదానా అన్నది అని ఈమె అంటుంది. ఈమెంటే ఆ పక్క పంట కూర్చున్నది. అబ్బా ఈమె కర్రెదని నేనే అన్నా, ఈమెకు తెలిసింది, ఆమె ఈమెకు చెప్పినట్టున్నది, అందుకే ఈమంటుంది. కానీ నేనేమన్నా అంటే నువ్వు అన్నవా, నువ్వు గిట్ట అన్నవా, నీకెందుకు రేషం వస్తుంది, నువ్వు అన్నవా, నువ్వు గిట్ట అన్నవా అని అన్నా కదా అని ఆమె సప్పుడు చేయకుండా వింటుంది. నేనే అన్నాను ఆమెకు తెలుసు, కానీ ఆమె చెప్పుతలేదు. నేనే అన్నంటే నన్ను తిట్టదా అని సప్పుడైకుంది. ఇలా చెప్తుంది, నేనే అన్నంటే ఆమెను తిట్టదా, చెప్పకపోతే అందుకే చూస్తూ కూర్చున్నది. అబ్బా నేను కర్రెదని అన్నమాట నిజమేనే, అందుకే ఆమెతో అన్నా, ఆ మనిషి ఈమెతోటి చెప్పింది, అందుకే ఈ మనిషి మీద పెట్టి నన్ను తిడుతుంది అని ఈమె అనుకుంటుంది. చూసారా అండి, ఆడోళ్ళకు ఆడోళ్ళే బద్ధ శత్రువులు అండి. ఆడోళ్ళే శత్రువులు. చూడండి, 36 జుట్లు కూడుంటాయి, 3 సిక్కలు కూడుంటాయి. 36 జుట్లు కూడుంటాయి, 3 సిక్కలు కూడుంటాయి అంటే 36 జుట్లకి వెళ్ళి 3 జుట్లు కూడా వెళ్తాయి. అందరూ ఆడోళ్ళు నన్ను కూడా తప్పు, మగవాళ్ళు కూడా ఉన్నారు. 100కి వెళ్ళి 3 వాళ్ళు ఉన్నారు, 100కి వెళ్ళి 97 మంది వీళ్ళు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.